పాలిటిక్స్లోకి వచ్చి రావడంతోనే ప్రెసిడెంట్గా డైరెక్ట్ ఎంట్రీ ఇస్తున్న ట్రంప్ ఏం చేయబోతున్నారన్నది ప్రపంచం మొత్తం ఆసక్తిగా చూస్తుంది. ఎవరూ టచ్ చేయని టాపిక్లు తీసుకొని పవర్ఫుల్ స్పీచ్లతో సెన్సేషన్ సృష్టించిన ట్రంప్ ఊహించని విధంగా ప్రెసిడెంట్ అయి వైట్ హౌస్లోకి ఎంటర్ అవుతున్నారు. నార్మల్గా అమెరికా అధ్యక్ష ఎన్నికలు పూర్తయ్యేంత వరకే అందరికీ ఆసక్తి ఉంటుంది. కానీ బహుశా తొలిసారి కావచ్చు అమెరికా అధ్యక్షుడి ప్రమాణ స్వీకారం కూడా ప్రపంచవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. దీనికి కారణం ట్రంప్ శకంలో ఏం జరగబోతోంది, చాలామందిలో ఆందోళనలు నెలకొన్నాయి. సో నిజంగా వాళ్ళ ఆందోళనలన్నీ కూడా నిజం కాబోతున్నాయా, ట్రంప్ ఏం చేయబోతున్నారు, ఈ అంశంపై స్పెషల్ డిబేట్లో పాల్గొనేందుకు V6 స్టూడియోలో న్యూయార్క్ టైమ్స్ కాలమిస్ట్ కర్రీ శ్రీరామ్ గారు ఉన్నారు. అదేవిధంగా పెండ్యాల సతీష్ గారు ఇంటర్నేషనల్ రిలేషన్స్లో రీసెర్చ్ చేశారు. పెండ్యాల సతీష్ గారు అదేవిధంగా యుఎస్లోని అట్లాంటా నుంచి NRI రామడుగు శివం కూడా మనతో జాయిన్ అవుతున్నారు. ముందుగా యుఎస్ వెళ్దాం. ఇండియాలో అంటే అనుకున్నట్టుగా అంటే అందరూ భయపడాల్సిన పరిస్థితి ఇక్కడ ఏం కనబడలేదు. బట్ ఎట్ ద సేమ్ టైం కొంతమంది స్టూడెంట్స్ కానీ కొంతమంది ఏమవుతుందో అని కొన్ని వర్గాల్లో ఆందోళన మాత్రం ఉన్నమాట వాస్తవం. బట్ అది ఎంతవరకు అంటే వాళ్ళు భయపడాల్సిన పరిస్థితి ఇంకా కొనసాగుతుంది అన్నది కొన్ని రోజుల్లో తెలిసిపోతుంది, ఫస్ట్ 100 daysలో తెలిసిపోతుంది. బట్ యాజ్ పర్సనల్గా మాత్రం అటువంటిది ఏమీ కాదు అని నేను అంటే ప్రగాఢంగా విశ్వసిస్తున్నానండి. అంటే గ్రీన్ కార్డు హోల్డర్స్కు ఆల్రెడీ సెటిల్ అయిపోయిన వాళ్ళకు పౌరసత్వం ఉన్న వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేదు. బట్ చాలామంది సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్ ఎవరైతే H1B వీసా కోసం వెయిట్ చేస్తున్నారో, వెళ్ళబోతున్నారో, ఆల్రెడీ వెళ్ళిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ ఎటువంటి భయం లేదా? బేసిక్ ఏమైందంటే వీళ్ళు ఈ కంట్రీలో అంటే ఫిజికల్గా అంటే వర్క్ చేసే వాళ్ళే తక్కువ అండి. అంటే జనరల్గా ఏంటంటే వాతావరణ పరిస్థితులు కానీ లేకపోతే డిస్టెన్స్ కానీ ఇవన్నీ ఉంటాయి కదా. సో జనరల్గా వీళ్ళందరూ ఆటోమేషన్ వైపు మొగ్గు చూపుతారు. సో ఇక్కడ వచ్చి పని చేసేవాళ్ళు ఫిజికల్గా అంటే లేబర్ కైండ్ ఆఫ్ థింగ్ ఏంటంటే ఖచ్చితంగా వీళ్ళు వేరే దేశాల నుంచి రావాల్సిందే. సో కనుక ఏంటంటే ఇండియాకు వచ్చిన నష్టం ఏమి ఉండదండి, ఎందుకంటే సాఫ్ట్వేర్ ఉద్యోగాలు అన్నది ఏముండదు. ఇప్పుడు బేసికల్గా మీరు అడిగిన క్వశ్చన్ H1లు తీసేస్తాడని అదని, బేసికల్గా ఏంటంటే H1లు ఇంక్రీజ్ చేసిందే రిపబ్లికన్స్ అండి. ముందు 20,000 ఉండేది డెమోక్రాట్స్ రూల్ చేసినప్పుడు. రిపబ్లికన్స్ వచ్చిన తర్వాతనే దిస్ వెంట్ అప్ టు 65,000. సో వీళ్ళు తీసేస్తారని అనుకోను. ఇంకొకటి ఏంటంటే H1లు జనరల్గా అక్కడ అందరు ఏమనుకుంటే ఒక IT ఎంప్లాయీసే వస్తున్నారని ఆ H1ల మీద కాదండి. టీచర్లు వస్తారు, నర్సులు వస్తారు, డాక్టర్స్ వస్తారు, చాలామంది వస్తారు. సో మనకు ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే మనకు L1 అని ఇంకొకటి ఉందండి, అది వేరే కంట్రీలకు చాలా తక్కువ. L1 ఇంటర్ కంపెనీ ట్రాన్స్ఫర్స్ అంటారు. సో ఇండియాలో కంపెనీస్ ఉన్నాయి, యూఎస్లో కంపెనీస్ ఉన్నాయి. సో దాంట్లో 50% ఒకవేళ రిజెక్షన్ అయినా మిగతా 50% వస్తారండి. సో వీళ్ళకి ఆటోమేషన్ లేకుండా ముందుకెళ్లాల్సిన పరిస్థితి లేదు వీళ్ళకి ఇక్కడ. తర్వాత ఏంటంటే ఓవర్ నైట్లో దే కాంట్ క్రియేట్ నెంబర్ ఆఫ్ టెకీస్ సాఫ్ట్వేర్ ఇంజనీర్లను ఓవర్ నైట్లో తయారయ్యారు. దానికి ఒక ప్లాన్ ఉండాలి. మీరు కావాలంటే మీరు లాస్ట్ టైం ఒబామా గారి స్పీచెస్ వీ షుడ్ కాంపీట్ విత్ ఇండియా అండ్ బెంగళూరు అండ్ బీజింగ్ ఎడ్యుకేషన్ విషయంలో అని ఆయన అనేవారు ఇంతకుముందు. సో బేసిక్ ఏంటంటే ఎడ్యుకేషన్ నీడ్స్ టు బి ఇంప్రూవ్. ఓకే శ్రీరామ్ గారు, శివం గారు ఒక పాయింట్ చెప్తున్నారు, రిపబ్లికన్సే H1B వీసాలు పెంచారని చెప్తున్నారు. బట్ ఇక్కడ మిగతా రిపబ్లికన్స్ మాట ట్రంప్ వింటారా? ఆ ఎన్నికల ప్రచారంలో చూస్తే రిపబ్లికన్స్ అంతా ఒకవైపు, ఆయన ఒక్కడు ఒకవైపు ఉన్నారు. అంటే ట్రంప్ పర్సనాలిటీ వల్ల చాలా భయాలు సృష్టించడం జరిగింది. కానీ ఆయన శివం గారు అన్నట్టు హిస్టారికల్గా చూసుకుంటే రిలేషన్షిప్స్ 91 తర్వాత యాక్చువల్లీ ఇండియా లిబరలైజేషన్ అయ్యాక అమెరికా ఇండియా రిలేషన్స్ బాగా బలం పడ్డాయి. ఎక్కువ ఇండియాకి మంచి ఎప్పుడు జరిగింది అంటే ఐరానిక్లీ రిపబ్లికన్స్ టైంలో జరిగింది. కానీ ఇండియన్స్ జనరలీ ఏ క్యాండిడేట్స్ని ప్రిఫర్ చేస్తారని పాపులారిటీ చూస్తే లార్జ్లీ డెమోక్రాట్స్ని ప్రిఫర్ చేస్తారు. బట్ వాళ్ళ పాలసీస్ చూస్తే రిపబ్లికన్స్ వల్ల ఇండియాకి, ఇండియన్స్కి, అమెరికాలో ఉండే ఇండియన్స్కి ఎక్కువ బెనిఫిట్ జరిగింది. బట్ ఇక్కడ నేను అనేది పార్టీ వైజ్గా చూసుకుంటే, ఇక్కడ వ్యక్తి పరంగా చూసుకుంటే ట్రంప్ ఎలక్షన్లో చాలా హామీలు ఇచ్చాడు. ఆయనకు ఓట్లు వేసిన వాళ్ళకి ఆయన న్యాయం చేయడం కోసం ఇవన్నీ చేయడానికి గ్యారంటీ ఏంటి? గ్యారంటీ అంటే ఇప్పుడు ఆయన అమెరికాని మేకింగ్ అమెరికా గ్రేట్ అనే ఒక స్లోగన్ పై వచ్చారు. ఆయన ఎర్లీ అపాయింట్మెంట్స్ కానీ లాస్ట్ 45 రోజులు ఆయన చేస్తున్న పనులు, తాపత్రయాలు చూస్తే, ఈవెన్ అపాయింట్మెంట్స్ ఆయన చేసినవి చూసుకుంటే ఇండియన్స్ని కానీ H1 టెక్నికల్ వీసాస్ వచ్చిన వాళ్ళని కానీ ముందు వెళ్ళబోయే వాళ్ళని కానీ
ఒక డ్రాస్టిక్ కట్ చేద్దామని కానీ ఆపాలని కానీ అసలు లేదు. ఇన్ఫ్యాక్ట్ అమెరికన్ ఎకానమీని స్ట్రెంథెన్ చేసి అక్కడ జాబ్స్ క్రియేట్ చేయాలంటే H1 కానీ H1లో ఆయన చెప్పారు సాఫ్ట్వేరే కాదు రకరకాల ఎనర్జీ సెక్టర్. ఇప్పుడు ఆయన ఏమన్నారంటే ఒబామా గారు ఎన్విరాన్మెంటల్ బేసిస్ మీద షేల్ ఇలాంటి కొత్త టెక్నాలజీస్ని దేనైతే ఆపారో ఎనర్జీ సెక్టర్కి హ్యూజ్ ఫిల్అప్ ఇస్తుంది. సో లాట్ ఆఫ్ టెక్నీషియన్స్ ఫ్రమ్ ఇండియా విల్ గో దేర్. సో ఇండియాకి కానీ ఇండియన్స్ కానీ H1B వీసాస్ కానీ ఆయన స్ట్రాంగ్గా ఏం చేస్తున్నారంటే ఇల్లీగల్గా వచ్చి దొంగ సర్టిఫికేట్లు చూపించుకుని వెళ్ళిన వాళ్ళు కానీ ఒక విలువ లేని యూనివర్సిటీలో ఏదో వెళ్ళిపోవడానికి అమెరికా ఇలాంటి వాళ్ళకి డెఫినెట్లీ సో మంచిగా న్యాయంగా వెళ్ళే వాళ్ళకి మంచి జరుగుతుంది అని మనం ఈజీగా నమ్మచ్చు. ఐ థింక్ దట్స్ వాట్స్ గోనా హ్యాపెన్. సతీష్ గారు, మీరు ఇంటర్నేషనల్ రిలేషన్స్లో రీసెర్చ్ కూడా చేశారు. సో ఆయన పాలసీస్ ఏ విధంగా ఉండబోతే వ్యక్తిగా ఆయన డామినేట్ చేస్తారా, పార్టీ డామినేట్ చేస్తున్నట్టారా? ఇక్కడ రెండు విషయాలండి. ఏంటంటే శ్రీరంగ్ గారు చెప్పినట్టు ఆయన ఒక స్లోగన్తో వచ్చారు, లెట్స్ మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అని చెప్పేసి. అంటే ఎలక్షన్స్ ముందు ఎలక్షన్స్ తర్వాత అని రెండు విషయాలు ఉంటాయి. ఎలక్షన్స్ ముందు ఏదైతే చెప్తారో అది టు అట్రాక్ట్ ఓటర్స్, టు అట్రాక్ట్ పీపుల్. అంటే ఆ నేషనలిస్ట్ మూమెంట్తో వచ్చారు. ఆ నేషనలిస్ట్ మూమెంట్ కూడాను లాస్ట్ 10 yearsగా చూసుకుంటే అమెరికన్ ఎకానమీ 2% కన్నా ఎక్కువ గ్రోత్ లేదు. సో ఆ విషయంలో నేషనలిస్ట్ మూమెంట్ స్టార్ట్ చేస్తే నాకు ఇప్పుడు అవకాశం ఉంటుంది అని ఎన్నో చెప్తారు. మోడీ గారు బంగ్లాదేశ్ చుట్టూ గోడలు పెడతారని కూడా ముందు చెప్పారు. ఇప్పుడు కట్టారా అది వేరే రాకుంటుంది. సో ఎలక్షన్స్ తర్వాత ఎలా ఉంటుందంటే దేర్ ఆర్ సమ్ సెట్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్. అమెరికా అంటే ఇప్పుడు ఇవాళ నుంచి అమెరికా అధ్యక్షుడు ఒక్కడు పూర్తిగా 270 years చరిత్ర ఉంది అమెరికా. అంటే ఒక ఇన్స్టిట్యూషన్స్, ఆ ఇన్స్టిట్యూషన్కి సెట్ ఆఫ్ ప్రిన్సిపల్స్ ఉంటాయి. ఆ ప్రిన్సిపల్స్కి కొన్ని గోల్స్ ఉంటాయి. ఈ పొలిటీషియన్ వచ్చేసి దాన్ని ఫ్లెక్సిబుల్గా ఆ గోల్స్కి రీచ్ ఎలా అవ్వాలని చూస్తూ ఉంటారు. బట్ ఎట్ ది సేమ్ టైం ఇప్పుడు ట్రంప్ ఎవరైనా రాజకీయాల్లో ఉన్నవాళ్ళు, పదవిలో ఉన్నవాళ్ళు నెక్స్ట్ గెలవాలని చూస్తారు. అండ్ సెకండ్ టర్మ్ గెలవాలంటే ఫస్ట్ టర్మ్లో ఎవరైతే ఓటేశారో వాళ్ళ ఆస్పిరేషన్ తీర్చాలంటే ఎంతో కొంత ఈ విషయంలో ముందడుగు వేయాలి కదా. అంటే ఇమీడియట్గా మాత్రం వేయడు అని చెప్పేసి నేను అంటానండి. ఎందుకు అంటే ఇమీడియట్గా నేను చెప్తున్నారు ప్రపంచంలో నేనంట జాబ్స్ క్రియేట్ చేస్తాను అని అన్నారు. సో జాబ్స్ క్రియేట్ చేయాలి అంటే స్కిల్స్ కానీ చీప్ లేబర్ ఉండాలి. ఎందుకు అమెరికా, ఇండియా కానీ చైనా కానీ ఎందుకు వస్తారు అంటే ఇక్కడ స్కిల్స్, చీప్ లేబర్ వాళ్ళకి తగ్గట్టు ఉన్నాయి. సో ఇప్పుడు అమెరికన్స్ని డైరెక్ట్ దాంట్లో వాళ్ళని తీసేసి వీళ్ళని పెట్టాలంటే ఇట్స్ నాట్ ఇమీడియట్ ప్రాసెస్, కొంచెం టైం పడుతుంది దానికి. సో ఇమీడియట్గా వచ్చి ఇలాంటివి ఏమైనా చేస్తే మాత్రం అతనికి ప్రాబ్లం. H1B వీసాకి సంబంధించిన బిల్ ఉంది, అది ఆమోదం పొందితే ఆటోమేటిక్గా ఇండియా మీద ఇంపాక్ట్ చూపుతుంది కదా, సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్ మీద. ఇప్పుడు IBM గురించి ఇప్పటిదాకా మాట్లాడారు. IBMలో 25,000 అమెరికన్స్కి ఇస్తాము అని చెప్పేసి అన్నారు. మరి IBM ఇండియాలో కూడా ఉంది, మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇక్కడ ఉన్నాయి మాత్రం ఇక్కడే ఇవ్వాలి కదా. ఇక్కడ 25,000 ప్లస్సే ఉద్యోగాలు ఇవ్వాలి. అమెరికా నుంచి అయితే ఇక్కడికి వచ్చేసి ఇవ్వలేం కదా. సో ఇండియా అమెరికా రిలేషన్ చూసుకుంటే H1B వీసా సార్ చెప్పినట్టు కూడాను మంచి వాళ్ళకి మంచి జరుగుతుంది. అక్కడ తప్పుగా వెళ్తారు కదండి కొంతమంది పట్టుకొనేసి కొన్ని ఇన్స్టిట్యూషన్స్ పట్టుకొని. సో అలాంటి వాళ్ళకి చాలా ప్రాబ్లమాటిక్గా ఉంటుంది. అండ్ సెకండ్ థింగ్ ఇండియా ఇంకా ఇక్కడ ఒక మాట అన్నారు ఇమ్మీడియట్గా ఏం జరగకపోవచ్చు అని, కొంత టైం పడుతుంది. ఎంత టైం పట్టచ్చు? ఎన్ని సంవత్సరాలు? ఫస్ట్ టర్మ్ లోపల అవుతుందా, 1-2 years తర్వాత అవుతుందా, లేకపోతే ఇంకా 4-5 years పడుతుందా? అంటే ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ ఇన్స్టిట్యూషన్స్ అండి. అంటే బ్యూరోక్రటిక్ ఇన్స్టిట్యూషన్స్, బ్యూరోక్రటిక్ ప్రెషర్స్ ట్రంప్ మీద ఉంటాయి. సో ఆయన వచ్చి అర్థం చేసుకోవాలి ఇన్స్టిట్యూషన్స్ ఫస్ట్. ఇప్పుడు ఇండియా అంటే మనకి ఏం గుర్తొస్తుంది? పీస్ లవింగ్ కంట్రీ. ఇండియా అంటే సెక్యులర్ కంట్రీ, అంటే అన్ని డైవర్సిఫైస్ కంట్రీ, అంటే ఇవి ఒక పిల్లర్స్ అనమాట. అలానే అమెరికాకు కూడా కొన్ని పిల్లర్స్ ఉంటాయి. ఆ పిల్లర్స్ని దాటి వెళ్ళాలంటే అమెరికా ప్రజలు కూడా ఊరుకోరు. సో ఆ నేషనలిస్ట్ ఫీలింగ్ తెప్పించాడు ఇది చేస్తానని చెప్పేసి. ఫేజ్ వైజ్లో చేయాలి. సో మేబీ ఒక 2 years తర్వాత అర్థం చేసుకుంటాడేమో ఇన్స్టిట్యూషన్స్ ఎలా ఉన్నాయి, ఎక్కడ వ్యాక్యూమ్స్ ఉన్నాయి, ఆ వ్యాక్యూమ్స్లో మళ్ళీ అమెరికాని గ్రేట్ చేయాలంటే ఏమేమి చేయాలి అని చెప్పేసి చేస్తాడేమో అని నా ఉద్దేశం అండి. శ్రీరామ్ గారు, సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్, నర్సు ఇటువంటి ఉద్యోగాలు చేసేవాళ్ళు కాకుండా చాలామంది స్టూడెంట్స్ యూఎస్కు వెళ్తున్నారు I-20 వీసాల మీద. వాళ్ళ మీద ఎటువంటి ఎఫెక్ట్ చూపబోతుంది? ఎస్పెషల్లీ ఇప్పుడు మీరు అన్నారు ఇల్లీగల్గా వెళ్ళే వాళ్ళకే ఇబ్బంది అని, బట్ మనం ఒక ఫ్యాక్ట్ అంగీకరించాలి, చాలామంది స్టూడెంట్స్ కూడా అక్కడ వెళ్ళి పనిచేస్తున్నారు. ఇది ఎవరైనా అంగీకరించాల్సిన ఫ్యాక్ట్. సో వాళ్లకు ఎటువంటి ఇబ్బంది ఉండదంటారా? డెఫినెట్గా కొన్ని మార్పులు వస్తాయి. అండ్ ఈ మార్పులు అమెరికాకే కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చి ఒక కొత్త నాయకుడు వచ్చి దాన్ని సాల్వ్ చేస్తామన్న పెద్ద స్టెప్స్ తీసుకునే ప్రాసెస్లో మన ఇండియన్స్ మాత్రం అమెరికాలో ఏమాత్రం మార్పు లేకుండా
మార్పుల వల్ల కొన్ని కష్టాలు, కొన్ని సుఖాలు వస్తాయి, కొన్ని అడ్జస్ట్మెంట్స్ ఉంటాయి. ఇవి రాకూడదు అంటే అవ్వదు. మనం ట్రంప్ ముందున్న ఛాలెంజ్ని అర్థం చేసుకోవాలి. 2-3 విషయాలు. ఒకటి, మెయిన్ ప్రాబ్లం, బిగ్గెస్ట్ ఎకనామిక్ యాంగర్ ఏంటంటే జాబ్స్. అమెరికన్ కంపెనీస్ జాబ్స్ బయటికి తీసుకెళ్ళాయి. కానీ ఇందులోని ఇప్పుడు ఈ అనాలిసిస్ ఏదైతే అయిందో 185 జాబ్స్ టెక్నాలజీ వల్ల పోయి 15 జాబ్స్ చైనాకి వెళ్ళాయి. సో ఆయన జాబ్స్ క్రియేట్ చేయాలి. ఒకటి విషయం మీరు ఇంకోటి అర్థం చేసుకోవాలి ఏంటంటే, ట్రంప్ మిగతా అమెరికన్ ప్రెసిడెంట్స్ ఇంతకు ముందు ఉన్న వాళ్ళ కాకుండా లాయర్ కాదు ఆయన. ఆయన ఒక ప్రొఫెసర్ కాదు, ఆయన ఒక ఫార్మర్ కాదు. హీజ్ అ బిజినెస్ మ్యాన్. ఆయన బిజినెస్ బిల్డ్ చేయడం వచ్చును. ఇన్వెస్ట్మెంట్స్ రావాలి, కొత్త సెక్టర్స్ రావాలి. అండ్ ఒక రిపబ్లికన్ ఇథాస్ ఉంది. ఈ ఇథాస్ ఏంటంటే, గవర్నమెంట్ కంట్రోల్ తగ్గితే ఇన్వెస్ట్మెంట్లు పెరుగుతాయి, ఇన్వెస్ట్మెంట్లు పెరిగితే జాబ్స్ వస్తాయి. ఈ లార్జ్ బిలీఫ్తో, ఇన్ఫ్యాక్ట్ మీకు లాస్ట్ 45 రోజుల్లో ఆయన చేసిన పనులు చూస్తే, ఫోర్డ్తో మాట్లాడి 1.6 బిలియన్ మెక్సికోకి వెళ్ళవలసిన 700 జాబ్స్. బట్ అంటే మనం ఇప్పుడు స్టూడెంట్ స్పెసిఫిక్గా మాట్లాడుకుందాం సార్. స్టూడెంట్స్ సార్, ఎందుకంటే చాలా మంది తల్లిదండ్రులు, వెళ్ళబోయే వాళ్ళు, వెళ్ళిన వాళ్ళు అందరూ కూడా ఆందోళన చెప్తున్నారు. అందరికీ ఏం చెప్పాలి అంటే, మీరు కొంచెం అమెరికాను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. నాకు అమెరికాతో సంబంధం లేదు, నా పిల్లడి భవిష్యత్తు బాగుంటుందా అంటే, ఈ ఆస్పెక్ట్స్ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. డెఫినెట్లీ మంచి స్టూడెంట్స్ వెళ్తారు, మంచి స్కాలర్షిప్స్ ఉంటాయి. అండ్ డోంట్ ఫర్గెట్, అమెరికన్ యూనివర్సిటీస్ అంత సులువుగా కంట్రోల్ చేయలేము. అమెరికన్ ప్రెసిడెంట్కి ఫారిన్ పాలసీలో, యుద్ధం విషయంలో ఫినామినల్ పవర్ ఉన్నాయి. కానీ యూనివర్సిటీస్ ఆర్ వెరీ అటానమస్, ప్రెస్ ఇస్ వెరీ అటానమస్. సో ఒక హేట్రెడ్ అనండి, ఒక డివైడ్ క్యాంపెయిన్ ఏదైతే జరిగిందో అది కంటిన్యూ అవుతోంది. కానీ ట్రంప్ని ఎంత బ్యాడ్గా పోర్ట్రే చేయడం జరిగిందంటే మీడియాలో, యాక్చువల్లీ ఇట్ విల్ బి అ ప్లెజెంట్ సర్ప్రైజ్. ఓకే, మనకు మీరు ట్రంప్ను బ్యాడ్గా మీడియా పోర్ట్రేట్ చేసింది అంటున్నారు కాబట్టి, ఇప్పుడు నరేందర్ రెడ్డి గారు మనతో జాయిన్ అవుతున్నారు. నరేందర్ రెడ్డి గారు రిపబ్లికన్ పార్టీ, ఆయన ట్రంప్ గెలుస్తాడు అని ఎలక్షన్ ముందు రోజు కూడా చెప్పారు. ఆయన ట్రంప్ హార్డ్ కోర్ సపోర్టర్. సరే, ఏంటి అమెరికన్స్, ముఖ్యంగా అమెరికాలో సెటిల్ అయిన ఇండియన్స్ ఏమనుకుంటున్నారు? స్టూడెంట్స్కి ఏమైనా ఇబ్బందులు ఉండబోతున్నాయా ట్రంప్ పాలనలో? స్టూడెంట్స్కి ఏమాత్రం ఇబ్బంది ఉండదు. ఎందుకంటే ఇక్కడ ప్రైవేట్ యూనివర్సిటీస్ చాలా ఉన్నాయి. గవర్నమెంట్ యూనివర్సిటీస్ కంటే ప్రైవేట్ యూనివర్సిటీస్ చాలా ఎక్కువ. సో వాళ్ళకి యూనివర్సిటీస్కి ఫారిన్ స్టూడెంట్స్ తోటే ఎక్కువ ఇన్కమ్ ఉంటుంది. ఎందుకంటే ఫారిన్ స్టూడెంట్స్ ఫుల్ ట్యూషన్ ఫీ పే చేస్తారు, వాళ్ళకు కన్సెషన్స్ అవి ఏమి ఉండవు కనుక. సో యూనివర్సిటీస్ ఎప్పుడైనా కూడా దే వాంట్ ఫారిన్ స్టూడెంట్స్. ఇప్పుడు ఈ సంవత్సరం చూసుకోండి, 2016లో ఇండియా నుండి హైయెస్ట్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ వచ్చింది ఈ కంట్రీకి. నెక్స్ట్ ఇస్ చైనా. అంత ముందుకు చైనా నెంబర్ 1 ఉంటుండే, ఇప్పుడు ఇండియా ఇస్ ద నెంబర్ 1. దానివల్ల ఏమీ కాదండి, ఏమీ నష్టం లేదు, అందరికి మంచిగానే ఉంటది. అంటే మీరు రిపబ్లికన్ పార్టీ మాత్రం వీసాలు కొంచెం స్ట్రిక్ట్ గా చేస్తారు. ఎందుకంటే నరేందర్ రెడ్డి గారు, ఇందులో నరేందర్ రెడ్డి గారు, మీరు రిపబ్లికన్ పార్టీ మెంబర్ గా చెప్తున్నారా, ట్రంప్ అభిమానిగా చెప్తున్నారా, లేకపోతే ఇండియన్ గా, సగటు ఇండియన్ గా చెప్తున్నారు ఈ మాట? ఏం ప్రాబ్లం ఉండదు అన్నది. నేను ఇండియన్ అమెరికన్ అండి. ఇప్పుడు ఐఎమ్ ఆల్వేస్, మై హార్ట్ ఈజ్ ఇన్ ఇండియా ఆల్సో, హియర్ ఆల్సో సేమ్ థింగ్. ఐ లుక్ ఫర్ బోత్ ద కంట్రీస్. మా లాబింగ్ కూడా అవన్నీ మేమే చేస్తాం అందుకోసం ఇండియా గురించి. తప్పకుండా ఇండియాకి ఏమీ నష్టం లేదండి. మీరు మీడియా ప్రొజెక్ట్ చేసే చూడమాకండి, ఎందుకంటే 80% మీడియా ఇండియాకి అగెనిస్ట్, అది సారీ ట్రంప్ కి అగెనిస్ట్ ఉంది. ఇక్కడ మీడియా కూడా ఇండియాకి అంత ఫేవరబుల్ ఏమి ఉండదు. ఎందుకంటే ఇండియా ఈజ్ అ డిఫరెంట్ కంట్రీ, ఇండియా డస్ నాట్ అలో అదర్ థింగ్, అది ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్ అని ఇదివరకు ఉంటుండే బాగా. అదొకటి కొంచెం ఇండియా అంటే కొంచెం నెగటివిటీ ఇక్కడ ప్రెస్ లో. కాబట్టి మీరు అవి ఏమి చూసి నమ్మొద్దు. 80% ఆఫ్ మీడియా అగెన్స్ట్ ట్రంప్, దే ఆర్ ప్రాపగేటింగ్ ఎవ్రీథింగ్, డౌట్స్. మన ఇండియన్స్ కూడా అట్లాగే బిలీవ్ చేస్తున్నారు ఈ కంట్రీలో. కానీ మీకు టైమే చెప్తా చూడండి. అంటే ఈ మీడియా చెప్పడం కంటే ఆయన స్వయంగా ఎన్నికల ప్రచారంలో చెప్పారు, వీసాలు ఇమ్మిగ్రెంట్స్ మీద చాలా స్ట్రిక్ట్ యాక్షన్ ఉంటుంది, వాళ్ళందరినీ పంపించేస్తామని చెప్పారు. తర్వాత ఇప్పుడు స్టూడెంట్స్ వీసా విషయానికి వస్తే మనం ఒకటి అంగీకరించాల్సింది ఏంటంటే, చాలామంది స్టూడెంట్స్ కూడా అక్కడ చదువుతున్నా అక్కడ లోకల్గా ఏదో ఒక చోట పనిచేస్తున్నారు. అది ఆ ఫ్యాక్ట్ మనం అంగీకరించాలి. సో చదువుకోవడానికి వెళ్ళి అక్కడ పనిచేసే వాళ్లకు ఎటువంటి ఇబ్బందులు ఉండవా? తప్పకుండా ఉంటాయి, వాళ్ళకు ఉంటాయి. ఒకవేళ ఇఫ్ దే ఆర్ వర్కింగ్ ఇల్లీగల్లీ తప్పకుండా. అదే ట్రంప్ అనేది ఏంటంటే, రూల్స్ ఇప్పుడున్న లా ఏదైతే ఉందో దాన్ని స్ట్రిక్ట్ గా ఇంప్లిమెంట్ చేయాలా, దట్ ఈస్ వాట్ ఈస్ పర్పస్ ఈస్. మరి మీరు ఇండియన్స్కి ఎటువంటి ఇబ్బందులు ఉండవు, ఆందోళన చెందాల్సిన నాట్ సపోజ్ టు వర్క్. మరి మీరు ఇండియన్స్కి ఎటువంటి ఇబ్బందులు ఉండవు, ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటారు. మన వాళ్ళు మీకు తెలుసు మెజారిటీ దాదాపు 50 to 60% అక్కడ వెళ్ళి అక్కడ వర్క్ చేసుకొని
దాని ద్వారా వాళ్ళు చదువుకుంటున్నారు. ఎందుకంటే చాలామంది ఎర్నింగ్ కెపాసిటీ ఇక్కడ ఇండియాలో వాళ్ళ ఇన్కమ్ కూడా అంత లేదు. కానీ అసలు ఇప్పుడు వచ్చే స్టూడెంట్స్ కొంతమంది ఎట్లా వస్తున్నారంటే సంపాదించుకోవడమే నెంబర్ 1 అయింది, చదువుకోవడం తర్వాత నెంబర్ 2 అయింది. కొంతమంది అందుకోసమే కొన్ని వెరీ వీక్ యూనివర్సిటీస్కి వస్తారు, అక్కడ అడ్మిషన్ తీసేసుకుంటారు, రిజిస్టర్ చేస్తారు, న్యూయార్క్ న్యూజెర్సీకి వెళ్ళి జాబులు చేస్తున్నారు. బట్ దట్ ఈస్ ఆల్సో రాంగ్. సో దోస్ కైండ్ ఆఫ్ థింగ్స్ ఆర్ గోయింగ్ టు బి కరెక్టెడ్ అండి. ఓకే, సో మీరేమంటారు? ఈ ఎవరైతే పని చేసుకుంటూ ఉన్నారో స్టూడెంట్స్ వాళ్ళకైతే ఖచ్చితంగా ఇబ్బంది ఉంటుంది అంటారు? తప్పకుండా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఏమవుతుందంటే ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ మీద చెకప్ చేస్తారండి. ఇప్పుడు ఇల్లీగల్ ఇమిగ్రేషన్ చెకప్ చేయడం అంటే ఎంప్లాయర్ని పనిష్ చేస్తారు. కొత్త లా ఏమీ రాదు, ఈ ఉన్న లాస్ ఉంటాయి, అవి వాటిని ఇంప్లిమెంట్ చేస్తారు. ఇల్లీగల్ ఎంప్లాయ్మెంట్ మనకు కూడా వర్తిస్తుంది. ఎట్లాగంటే నువ్వు స్టూడెంట్ ఫుల్ టైం వీసా మీద వచ్చినప్పుడు సమ్మర్లో పర్మిషన్ తీసుకొని చేయొచ్చు బయట జాబ్, కానీ అంతకుముందు చేయడానికి వీలు లేదు. సో ఒకవేళ అట్లా చేస్తే మాత్రం కొంచెం కష్టమే. సతీష్ గారు, ఇప్పుడు ఉన్న లాస్నే స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేస్తారు, కొత్త లాస్ ఏం తీసుకురారంటారు. ఉన్న లాస్నే స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేస్తే ఎంత పర్సెంట్ స్టూడెంట్స్ మీద ఇంపాక్ట్ పడే అవకాశం ఉంటుంది? ఇక్కడ మళ్ళీ 2 విషయాలు ఉన్నాయి, ఒకటి మంచిది ఒకటి చెడు. మంచి ఏంటి అంటే ఇక్కడ నుంచి స్టూడెంట్స్ ఎవరైతే వెళ్తారో 100% తీసుకుంటే లోవర్ ఇన్కమ్ మిడిల్ ఇన్కమ్ వాళ్ళు 90% ఉంటారు. సార్ చెప్పారు చాలా తక్కువ మంది ఇల్లీగల్గా చేస్తారు అక్కడ చదువుతూ అని అన్నారు. వాళ్ళే 95% ఉంటారు. 5% మంది ఇక్కడ నుంచి వెళ్ళి చదువుకోవడానికి హయ్యర్ స్టడీస్ చేయడానికి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. ఇక్కడ నుంచి లోవర్ ఇంకా మిడిల్ క్లాస్ వెళ్ళే వాళ్ళు సంపాదించడానికి వెళ్తా అంటారు, ఏదో ఒక దారిలో సంపాదించుకోవాలి, అదొక్కటే ఉంటుంది వాళ్ళకి. వాళ్ళకి చాలా ఇబ్బంది. ఎక్కడ అంటే లాస్ పరంగా మీరు గమనిస్తే లాస్ట్ 20 yearsలో జీడిపి రేషియో అమెరికా చూసుకుంటే జీడిపి బ్రేకప్ చేస్తే ఇండస్ట్రీస్ 19% అండి కాంట్రిబ్యూషన్, అంటే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్. సర్వీస్ సెక్టర్ వచ్చేసి 70% అండి, 79% ఉంది. మన వాళ్ళు వెళ్ళి అక్కడ వర్క్ చేసేది మొత్తం సర్వీస్ సెక్టర్. బట్ జాబ్స్ క్రియేట్ చేయాలి అంటే మాత్రం ఇండస్ట్రీస్కి అతను పాలసీస్ కానీ ఏవన్నా కానీ అతను హ్యాస్ టు కమ్ అప్ విత్ న్యూ పాలసీస్. సో ఇండస్ట్రీస్కి చేసే స్కిల్స్ కావాలి. అక్కడికి వెళ్ళి చదువుకుంటూ ఇల్లీగల్గా చేస్తా అంటే ఒక ప్రెషర్ ఏమో ఇక్కడి నుంచి స్ట్రిక్ట్గా ఉంటుంది, రెండో ప్రెషర్ వచ్చేసి అక్కడి నుంచి లాస్ వల్ల సర్వీస్ సెక్టర్లో జాబ్స్ పోయి మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లో జాబ్స్ ఉంటాయి. మన వాళ్ళకి చేస్తా అన్నా కూడా జాబ్స్ దొరకని పరిస్థితిలో ఉంటారు. ఇంకొకటి మంచి ఏంటి అంటే ఇండియా నుంచి అక్కడికి వెళ్ళే వాళ్ళు చాలా తగ్గిపోతారు. ఆ తగ్గిపోవడం వల్ల ఇక్కడ గవర్నమెంట్ ఒక మంచి పాలసీతో వచ్చి వాళ్ళకి స్కిల్స్ ప్రొవైడ్ చేసి ఇక్కడే మేక్ ఇన్ ఇండియా ఇనిషియేటివ్ని బాగా బహుపరిచి వాళ్ళకి ఉద్యోగాలు వచ్చేటట్టు చేస్తారు. సో దానివల్ల ఒక మంచి ఒక చెడు 2 ఉన్నాయని నా ఉద్దేశం. సరే, ఏమంటారు? మంచి చెడు ఆయన 2 చెప్పారు, అంగీకరిస్తారా? ఇండియా నుంచి ఎస్పెషలీ మన తెలంగాణ ఆంధ్ర నుంచి తెలుగు భాష మాట్లాడేవారు అమెరికాకి వెళ్ళిన వాళ్ళందరూ వాళ్ళ హృదయం మీద చెయ్యి పెట్టుకుని మేము అమెరికాకి రావడంలో ప్రాసెస్లో ఏ లా బ్రేక్ చేయలేదు అని చెప్పగలరా? హైదరాబాద్లో ట్రాఫిక్లో ఎందరు లా ఫాలో అవుతారో తెలుగువారు అమెరికా వెళ్ళడంలో అన్ని లొసుగులు చేస్తారు. అది తప్పండి. ఇప్పుడు బంగ్లాదేశ్ ఇమిగ్రెంట్స్ మన ఇండియాలోకి వచ్చి వాళ్ళు ఇల్లీగల్గా సిటిజన్షిప్ కార్డు తీసుకుని ఆధార్ కార్డు తీసుకుంటే మనం యాజ్ అ కంట్రీ ఎన్ని రోజులు సహిస్తాం? ఏదో రోజు కోపం వస్తుంది. అంటే మన వాళ్ళు చేసేది పెద్ద జాబ్స్ కాదు కదా, పెద్ద పెట్రోల్ బంక్స్ లోనో రెస్టారెంట్స్ లోనో పాయింట్ జాబ్ పెద్దది కాదండి, అది తప్పు. మీరు స్టూడెంట్ వీసాకి వెళ్ళినప్పుడు కొన్ని వీసా ఫామ్ సైన్ చేస్తాం కదా, అందులో కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. ఏ దేశం వెళ్ళినా మేము ఏ రూల్ని ఫాలో చెయ్యం, అర్థం చేసుకోం, మేము ఇలాగే చేస్తాం. ఇలాగే చేయడానికి అక్కడికి ఎందుకు వెళ్ళడం, దాన్ని పాడి చేయడానికి. సో కొన్ని మార్పులు వస్తాయి. తప్పుగా ఆయన అన్నట్టు అఫ్కోర్స్ కొందరు వెళ్ళాక సెటిల్ అయిపోయాక ఇప్పుడు వాళ్ళ దగ్గర గ్రీన్ కార్డ్స్ సెటిల్ అయిపోయిన వాళ్ళు చాలా మంది కూడా అలా రూల్స్ బ్రేక్ చేసి అయి ఉండొచ్చండి. ఇప్పుడు కిందటి ఏడాది హెల్మెట్ పెట్టుకుంటే నేను పట్టుకోను అన్నప్పుడు ఈ ఏడాది కూడా పట్టుకోకూడదు, ఇవాళ పట్టుకోకూడదు అంటే అది ఇట్స్ నో డిఫెన్స్. లీగల్గా వెళ్ళాలి. ఇంకోటి అర్థం చేసుకోండి, ఒకవేళ చదవడానికి బదులు స్కాలర్షిప్స్ కూడా ఉంటాయి, కానీ వీళ్ళకి అకాడమిక్గా కూడా చాలా స్ట్రాంగ్ కాదు. చాలా సర్టిఫికేట్స్ మనకి తెలిసిన విషయమే. ఐటీలో ఎందరో జావా ఈ రాత్రి సర్టిఫికేట్లు తీసుకుని వెళ్ళిపోయి చేసి మేనేజ్ చేసి ఇంటర్వ్యూకి ఒకడు వస్తాడు, యాక్చువల్ ఉద్యోగం. ఇవన్నీ మనం కూడా చేసిన తప్పులు ఉన్నాయి. కొన్ని మార్పుల వల్ల ఇంత సులువుగా చేయలేము. అఫ్కోర్స్ మీకు తెలుసు. బట్ అమెరికాలో ఎడ్యుకేషన్ ఎంతమంది అఫోర్డ్ చేయగలరు మన స్టూడెంట్స్? అది అమెరికన్ ఎడ్యుకేషన్ పాలసీ ఈజ్ నాట్ ఎయిమ్డ్ అట్ ఎడ్యుకేటింగ్ ఇండియా. మీరు అది అర్థం చేసుకోండి. వాళ్ళ ఎడ్యుకేషన్ పాలసీ, నేను అనేది మన ఇండియన్ స్టూడెంట్స్ మీద ఇంపాక్ట్ గురించి మాట్లాడుతున్నాను. డెఫినెట్గా కొంచెం స్ట్రాటజీ అయితే మార్చుకోవాలి. డెఫినెట్గా స్కాలర్షిప్స్ ట్రై చేయాలి.
అంతెందుకండి అక్కడ మన తెలుగు వారు అమెరికాలో వెళ్ళిన వాళ్ళు 90% మందికి 3 పారాగ్రాఫ్లు ఇంగ్లీష్ రాయడం రాదండి. ఎగ్జాక్ట్లీ. ఇంకొక విషయం అలాంటి వాళ్ళకి మీరు ఆ దేశం సపోర్ట్ చేయాలి. అయ్యో ఇన్నాళ్ళు తప్పుగా సపోర్ట్ తీసుకున్నారు, ఇప్పుడు ఆపేయాలి, నేను అక్కడికి వెళ్ళి కాలిఫోర్నియాలో ఆవకాయలు పెడతానంటే అవ్వకపోతే అవ్వకపోవచ్చండి. కానీ ఇంకొక విషయం ఇక్కడ, దీనివల్ల ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే అమెరికాలో ఉన్నాయో ఇక్కడ వచ్చి కూడా ఎస్టాబ్లిష్ అయ్యే అవకాశం చాలా ఉంది. రీసెంట్గా చూసుకుంటే క్యాంబ్రిడ్జ్ వాజ్ కీన్ టు ఎస్టాబ్లిష్ ఏ ఇన్స్టిట్యూషన్ ఇన్ ఆంధ్ర. సో అలాంటి ఇన్స్టిట్యూషన్స్ చాలా కూడా అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి ఎస్టాబ్లిష్ చేసేసి ఇక్కడనే మంచి ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయొచ్చు అనే అవకాశాలు కూడా అంటే కనపడుతుంది. నా దృష్టిలో ఎడ్యుకేషన్ దాని గురించి కంటే డాలర్ డ్రీమ్స్ కోసం అమెరికా ఒక కంట్రీ అని వెళ్ళే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు కదా. మీరు ఇక్కడ సెటప్ చేసిన ఇక్కడ కూడా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ చాలా ఉన్నాయి, మన ఐఐటీస్ ఐఐఎంస్ స్టాండర్డ్ తక్కువేం కాదు. అక్కడ వెళ్ళి పెద్ద యూనివర్సిటీలో చేరుతున్నారంటే అది కాదు. సో డాలర్ డ్రీమ్స్కి అయితే కొంత ఇబ్బంది. డాలర్ డ్రీమ్స్ కంటే ఇప్పుడు ఐఐటీలో చదివినడికి ఒక ఉద్యోగం వస్తుంది, వాడి శాలరీ కింద చిన్న కాలేజ్లో అతని శాలరీ చాలా తేడా ఉంటుంది. అంటే క్యాంబ్రిడ్జ్లో చదివితే కూడా వాళ్ళ శాలరీ చాలా తేడా ఉంటుంది. సో ఐ థింక్ వాళ్ళు హైలీ ప్లేస్ మంచిగా అవుతారనే ఉద్దేశం. ఇంకోటి చేంజెస్ వస్తాయని చెప్పేసి మెన్షన్ చేశారు. చేంజ్ ఇంకోటి చాలా మంచిగా కూడా రావచ్చు. అంటే జియో పొలిటికల్గా చూసుకుంటే ట్రంప్ ముందు నుంచి కూడా చైనా కొంచెం అగెన్స్ట్గా ఉన్నారు. ఇండియాతో వచ్చేసి అబ్కి బార్ ట్రంప్ సర్కార్ అని చెప్పేసి ఇండియాతో చేతులు కలిపారు, కానీ చైనాకి మాత్రం అలాంటి అవకాశం ఎక్కడ ఇవ్వలేదు. సో చైనాకి కొంచెం నెగిటివ్గా వెళ్ళాలన్నా కూడా కంపల్సరీ ఇండియాతో ఫ్రెండ్షిప్ చేయాల్సిందే జియో పొలిటికల్ పరంగా. సో అలాంటి పెద్ద పాలసీస్ అంటే చైనా ఇండియా రిలేషన్స్ నెక్స్ట్ వెళ్దాం. నరేందర్ రెడ్డి గారు, స్టూడెంట్స్కు మీరు ఎటువంటి సలహా ఇస్తారు? ఇప్పుడు ఈ సంవత్సరంలో లేకపోతే నెక్స్ట్ ఇయర్లో రావాలనుకున్న స్టూడెంట్స్కు మీరు ఎటువంటి సలహా ఇస్తారు? ఎప్పుడైనా చూజ్ చేసుకోవాల్సింది వాట్ ఈజ్ యువర్ గోల్ కమింగ్ టు అమెరికా అనేది. నెంబర్ 1 సంపాదించుకోవడమా, నెంబర్ 1 గోల్ ఇది చదువుకోవడమా? నెంబర్ 1 గోల్ చదువుకోవాలి, చదువుకుంటూ సంపాదించుకోవడం. వాళ్ళకి ఏంటంటే స్టూడెంట్స్ లో యూనివర్సిటీస్ లో అండి గ్రాడ్యుయేట్ మేము వచ్చినప్పుడు కూడా ఐ కేమ్ ఫ్రమ్ ఇండియా ఇన్ 1982 టు స్టడీ ఎంబీఏ. నేను అంత డబ్బు ఏం తీసుకురాలి, కొంత డబ్బు తెచ్చాను ఇండియా నుంచి, మిగతాదంతా ఇక్కడ స్కూల్లోనే సపోర్ట్ చేశారు. స్కూల్లో క్యాఫ్టేరియాస్ ఉంటాయి, అందులో పనిచేశాను. గ్రాడ్యుయేట్ అసిస్టెంట్షిప్ ఉండే నాకు, గ్రాడ్యుయేట్ అసిస్టెంట్షిప్, టీచింగ్ అసిస్టెంట్షిప్ ఉండే, దానివల్ల అమౌంట్ వస్తుండే నాకు. హాఫ్ ద ట్యూషన్ వాజ్ వేవ్డ్ అనమాట. సో ఇట్లా ఇటువంటివి చూడాలి. కానీ నేను అక్కడికి వెళ్ళగానే మా వాడి గ్యాస్ స్టేషన్ ఉంది, నేను అక్కడ పని చేస్తాను, డబ్బు సంపాదించుకుంటాను, స్కూల్కి ఎప్పుడన్నా పోతా వీలైనప్పుడు. దట్ ఈస్ ఎ డిఫరెంట్ యాటిట్యూడ్ అండి. పేరెంట్స్ కూడా చిల్డ్రన్ అట్లనే ప్రిపేర్ చేయాలి, ప్రిపేర్ చేయాలి. నరేంద్ర గారు, మీరు 1982లో మీరు వెళ్ళి అక్కడ చదువుకుంటూ సంపాదించారు. సో ఇప్పుడు నెక్స్ట్ చదువుకుంటూ సంపాదించుకోవాలనుకునే వాళ్ళకి ఇబ్బందే కదా? అంటే ఒకటండి, మేము వచ్చినప్పుడు మేము అక్కడ ఎంత మంచిగా ఎంత లైఫ్ స్టాండర్డ్ హై ఉన్నా కూడా ఇక్కడికి వచ్చి రాగానే అడాప్ట్ చేసుకున్నాను. అప్పుడు ఎట్లా అంటే ఐ వాంట్ లివ్ లైక్ ఏ పూర్ స్టూడెంట్. సో మన బడ్జెట్ అవన్నీ మనం చేసుకోవాలా. ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఎట్లా అంటే రావడమే మీరు నమ్మరు, మేము చూస్తుంటాం అన్నమాట సొసైటీలో. రావడమే చాలా లగ్జరీస్ కావాలి వాళ్ళకు. లగ్జరీస్ కావాలంటే జాబులు కావాలా. సో జాబ్ ఈజ్ బికమింగ్ ఏ ఫస్ట్ ప్రయారిటీ. స్కూల్కి మాత్రం వెళ్ళట్లేదు. సో ఇందాక ఆయన శ్రీరామ్ అన్నారు, నిజమే, వాళ్ళ ఇంగ్లీష్ వాళ్ళు దే కమ్ ఫ్రమ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ అని చూపిస్తారు. వాళ్ళు కొన్నిసార్లు నాకు ఈమెయిల్ రాస్తే నాకు అది ఇంగ్లీష్లో రాశారో తెలుగులో రాశారో నాకు అర్థం కాదు, అంత దరిద్రంగా ఉంటుంది. అందుకే మంచి స్టూడెంట్స్ని పంపండి అమెరికాకు, వాళ్ళు ఇక్కడ చదువుకొని పోతారు, మళ్ళీ ఇండియాకు కూడా సేవ చేస్తారు. మంచి స్టూడెంట్ని పంపండి. పూర్ స్టూడెంట్ లో క్వాలిటీ వాళ్ళని పంపమాకండి. అరే ఇక్కడ ఆవారగా తిరుగుతున్నాడు అక్కడికి పంపిస్తామని పంపమాకండి. ఓకే నరేందర్ రెడ్డి గారు, ఒక సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్సే కాకుండా చాలా మంది ఇతరులు కూడా ఉద్యోగాలు చేస్తున్నారు. చార్టర్డ్ అకౌంటెంట్స్ కానీ, డాక్టర్స్ కానీ, నర్సెస్ కానీ, వాళ్ళ మీద ఎటువంటి ఇంపాక్ట్ ఉండబోతుంది? మీరు ట్రంప్ అన్నది ఇందాక కోట్ చేశారు, అందరిని ఇండియాకి పంపించేస్తాం, ఫారిన్ కంట్రీస్. ట్రంప్ అన్నది ఒకటి మాత్రం లైమ్ లైట్లకు రాంది ఏంటంటే వీ నీడ్ హై స్కిల్డ్ లేబర్, మీన్స్ వీ నీడ్ హై స్కిల్డ్ పీపుల్ టు దిస్ కంట్రీ. అంతేగాని ఓన్లీ లాన్ మోవర్స్, ల్యాండ్స్కేపర్స్ వీళ్ళు కాదు కావాల్సిందే అని అన్నారు. మన ఇండియా నుంచి వచ్చేదంతా హై స్కిల్డ్ వాళ్ళే. సో ఇటువంటి రూల్స్ స్ట్రిక్ట్ చేస్తే బెనిఫిట్ ఏది ఎవరంటే ఇండియా వాళ్ళు. మెయిన్గా ఇండియా అటువంటి కంట్రీస్ విచ్ హ్యాజ్ హైయెస్ట్ ఎడ్యుకేషన్ అవైలబుల్ ఉంది కాబట్టి వాళ్ళు వస్తారు అన్నమాట ఇక్కడికి. సో దానివల్ల నష్టం ఏమీ లేదు మనకు. ఇంకొకటి ఏమన్నాడంటే ఐటీ ఇండస్ట్రీలో శాలరీస్ హ్యాస్ టు ఇంక్రీజ్ అన్నాడు. ఇప్పుడు ఏమవుతుందంటే ఈ కాంపిటీషన్ వల్ల ఇక్కడ బాడీ షాప్స్, కన్సల్టింగ్ వీళ్ళ వల్ల ఐటీలో ఇదివరకున్న శాలరీస్ లేవు, రోజు రోజుకు తగ్గిపోతున్నాయి. అయితే ఈ వాంట్స్ టు ఫిక్స్ ఏ మినిమం శాలరీ ఫర్ ద ఐటీ ఇండస్ట్రీ. సో దానివల్ల కూడా మన వాళ్ళకే బెనిఫిట్ అవుతుంది. కాకపోతే క్వాలిఫైడ్ పీపుల్ బెనిఫిట్ అవుతారు,
నాన్ క్వాలిఫైడ్ వాళ్ళు మళ్ళీ ఇండియాకి వెళ్ళిపోవాలి. ఇప్పుడు ఇక్కడ ఒక ఇష్యూ, మీరు శాలరీస్ పెరుగుతాయని మీరు అన్నారు, బట్ ఇండియన్స్ రిక్రూట్ చేస్తోంది చీప్ లేబర్ కోసం అని అంటున్నారు. ఇప్పుడు చీప్ లేబర్ కాకుండా ఎక్కువ జీతాలు ఇస్తే వాళ్ళు మన వాళ్ళని ఎందుకు పెట్టుకుంటారు? అమెరికన్స్నే పెట్టుకోవచ్చు కదా. మన వాళ్ళని ఎవరిని పెట్టుకుంటారంటే ఇక్కడ వెల్ ఎడ్యుకేటెడ్ పీపుల్. ఇంకొకటి ఏమన్నారంటే ఇక్కడికి వచ్చి చదువుకున్న వాళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వమన్నారు. ఇప్పుడు ఇండియా నుంచి వచ్చి ఇక్కడ మాస్టర్ చేసినా బిఎస్ అండర్ గ్రాడ్యుయేట్ చేసినా కూడా వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వమన్నారు. అంటే వేరే తీసుకురావాలి అంటే ఎప్పుడు తీసుకురావాలంటే వీళ్ళని ఇక్కడ కాలేజెస్ ఉన్న వాళ్ళను వీళ్ళందరూ అయిపోయినప్పుడు వాళ్ళని తీసుకురావాలా అని. ఓకే, సో అంటే ఇప్పుడు దానివల్ల మనకు లాభమే కానీ నష్టమే. కాకపోతే ఒక్కరికి లాస్ అండి. ఎవరంటే ఈ అన్క్వాలిఫైడ్ పీపుల్ ఫేక్ రెజ్యూమేస్ తోటి వస్తారు చూడండి, వాళ్ళకి నష్టం అవుతుంది. శ్రీరామ్ గారు మీరు రెస్పాండ్ కావాలనుకుంటారు? చీప్ లేబర్ అనే వర్డ్ అంటే నేను చాలా స్ట్రాంగ్గా ప్రొటెస్ట్ చేస్తానండి. డెఫినెట్గా ఒక ప్రైస్ ఆర్బిట్రాజ్ ఉంది. మీరు సత్య నాదెల్ల గారు ఉన్నారు, సుందర్ పిచ్చయ్య గారు ఉన్నారు, చీప్ లేబరా వాళ్ళు? ఇండియన్స్. సో ఈ కొందరు ఈ విధంగా ఏదోలా వాళ్ళని వాళ్ళు వర్చువలీ స్మగ్లింగ్ దెమ్సెల్స్ ఇన్ టు అమెరికా యాజ్ ఇఫ్ దే ఆర్ బోర్డింగ్ మేఫ్లా డజంట్ మీన్ మన ఇండియన్స్ చీప్ లేబర్ కాదు. వీఆర్ హైలీ క్వాలిఫైడ్. మన దగ్గర ఉన్న టాలెంట్ వాళ్ళ దగ్గర లేదు కాబట్టి వాళ్ళు పిలిపిస్తున్నారు. ఈ టాలెంటెడ్ పీపుల్ లాగా టాలెంట్ లేని వాడిని తోసేయడానికి ప్రయత్నించే ఈ వర్చువల్ హ్యూమన్ స్మగ్లింగ్ ఏదైతే ఉందో, ఫేక్ డాక్యుమెంట్స్, ఎక్స్పీరియన్స్, ఇవన్నీ ఎండ్ అవ్వాలి. ఇన్ఫ్యాక్ట్ ఐ థింక్ అందులో తప్పు లేదు, మనం వెల్కమ్ చేయాలి, కానీ మనకు కన్సర్న్ ఇట్ డజంట్ కన్సర్న్ అస్. ఓకే, సతీష్ గారు. చీప్ లేబర్ అంటే ఇక్కడ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ని చూసుకోవాలి. అంటే ఇక్కడ 10,000కి ఒక కింగ్ లాగా బతకొచ్చు. అక్కడ 10,000 అంటే చాలా తక్కువ. ఇక్కడ 10,000 జీతం ఇస్తే అక్కడ ₹1,00,000 జీతంతో సమానం. ఆ విషయంలో చీప్ లేబర్ అని అన్నారు తప్ప వేరే విషయంలో ఏం లేదు. ఆ చీప్ లేబర్ వల్ల స్కిల్స్ ఉండవు. స్కిల్ లేకపోతే ఇప్పుడు MNREGA ప్రోగ్రామ్ లాగా ఇండియాలో ఉన్నట్టు, సో అక్కడ కూడా వాళ్ళకి బీపీఓలు కేపీఓలు నడవాలి అంటే ఇండియన్స్ కావాలి. దాని కూడా ఎక్స్పర్టీస్ ఉంటుంది, 6 months ట్రైనింగ్ ఉంటుంది. సో ఆ చీప్ లేబర్ అని వాడారు అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. బట్ యా, సో ఇట్ ఈస్ ఫైన్ అండి, పర్లేదు. నరేందర్ రెడ్డి గారు, ఇంకొక కీలకమైన ఇష్యూ, ట్రంప్ మోడీ వీళ్ళిద్దరి మధ్య రిలేషన్స్ ఏ విధంగా ఉండబోతాయి? ఎన్నికల ప్రచారంలో నాకు గుర్తుంది ఆయన రిపబ్లికన్ హిందూ అసోసియేషన్ ఏదో కార్యక్రమంలో నాకు మోడీకి మధ్య మంచి వేవ్లెంత్ కుదురుతుంది అని అన్నారు. నిజంగానే మంచి వేవ్లెంత్ కుదురుతుందా? తప్పకుండా అండి. ఎందుకంటే మీరు ఇంకోటి చూస్తే, హిస్టరీ చూస్తే కూడా రిపబ్లికన్స్ ఉన్నప్పుడే నిజంగా ఏమైనా ఇండియా బెనిఫిట్ అయ్యిందంటే రిపబ్లికన్స్ ఉన్నప్పుడే. ఫర్ ఎగ్జాంపుల్ H1 వీసాస్ డబుల్ అయింది ఎప్పుడండి? 120,000 అయింది ఎప్పుడు? ఒరిజినల్ గా జార్జ్ డబ్ల్యూ బుష్ ఉన్నప్పుడు. తర్వాత ఇండో యుఎస్ న్యూక్లియర్ డీల్, మోస్ట్ ఇంపార్టెంట్ డీల్ ఆఫ్ ద సెంచరీ వాజ్ పాస్డ్ డ్యూరింగ్ జార్జ్ డబ్ల్యూ బుష్. డెమోక్రాట్స్ ఏంటంటే గవర్నమెంట్కి వస్తారు, మాట్లాడతారు, మన వాళ్ళకు డిన్నర్లు దానికి వీళ్ళని పిలిచి ఫోటో ఆపివ్వగానే మన వాళ్ళని సంతోషపడిపోతారు. రిపబ్లికన్స్ ఏమో దే డూ సంథింగ్. పర్టికులర్లీ మోడీ ఐడియాలజీ, ట్రంప్ ఐడియాలజీ 90% ఇస్ ద సేమ్. ఇద్దరు చెప్పండి. ఇద్దరు రైటిస్ట్లే అంటున్నారు, అందుకనే అడుగుతాను. రైటిస్ట్ లో నేను లేబుల్స్ పెట్టను, రైటిస్ట్ అని పెట్టను. నిజంగా చెప్పాలంటే ట్రంప్ ఇస్ ద సెంట్రిస్ట్ యాక్చువల్లీ. ఎందుకంటే రిపబ్లికన్స్ ఎప్పుడైనా కూడా రైట్ ఉంటుండ్రు ఆల్వేస్. దిస్ ఇస్ ద ఓన్లీ క్యాండిడేట్ హూ ఇస్ అ సెంట్రిస్ట్. సో ఈజ్ ఇన్ ద సెంటర్, but he can work with Modi much better than Obama ever did. Obama చేసింది ఏమంటే స్టేట్ డిన్నర్ ఇచ్చాడు, ఆడికే మనోళ్ళు మన్మోహన్ సింగ్ స్టేట్ డిన్నర్ ఇస్తే మనోళ్ళు అప్పటికే ఎగిరి గంతేస్తున్నారు. బట్ జార్జ్ డబ్ల్యూ బుష్ కూడా స్టేట్ డిన్నర్ ఇచ్చారు మన్మోహన్ సింగ్ కు. సో బట్ దీస్ ఆర్ ద థింగ్స్ we should use our intelligence అండి when we analyze the actions of our leaders and American leaders కొందరు ఏంటంటే they want to get work done. Indian leaders కూడా they want to get work done. I think Modi and Trump, you're going to see both India and America both are going to benefit. ఓకే, శ్రీరామ్ గారు, ఆయన అంటారు ఆయన సెంట్రిస్ట్ రైటిస్ట్ కాదంటారు, అగ్రి అంటే ఆయన సెంటరిస్టా కాదా అనేది నరేంద్ర గారు ఎక్కడ కూర్చున్నారో దాన్ని బట్టి డిసైడ్ అవుతుంది. ఇప్పుడు నేను ఇక్కడ కూర్చుంటే ఈయనకి నేను మీకోసం రైటిస్ట్. సో ఆయన ఇఫ్ ఈజ్ మోర్ రైట్ ఆఫ్ ట్రంప్ ఐ డోంట్ నో. బట్ ఆయన అన్న ఒక పాయింట్ చాలా నిజం. ఇవాళ దాకా నేను ఇందాకలు కూడా చెప్పాను, బరాక్ ఒబామా వాజ్ వన్ ఆఫ్ ద యంగెస్ట్ ఎడిటర్స్ ఆఫ్ హార్వర్డ్ లా రివ్యూ. ఆయన ఎక్స్ట్రాడినరీ లీగల్ కాంటెక్స్ట్ నుంచి వచ్చారు. జనరల్ ఈవెన్ బిల్ క్లింటన్ సో లాయర్స్ వీళ్ళు రావడం. రోనాల్డ్ రేగన్ ఒక ఫిల్మ్ స్టార్ ఎలాగ అమెరికా ప్రెసిడెంట్ అవ్వగలరు అనే ఒక ఇది వచ్చింది. హీ వెంట్ ఆన్ టు బీ వన్ ద మోస్ట్ ఇంపాక్ట్ఫుల్ ప్రెసిడెంట్స్. అదేవిధంగా ఒక బిజినెస్ మ్యాన్, మనం కల్చరల్గా ఒక మార్పు వస్తుంది. బిజినెస్ మెన్ ఒక మైండ్ సెట్ తెస్తారు ప్రాబ్లమ్ సాల్వింగ్కి. ఈ ప్రిన్సిపల్ ఆ ప్రిన్సిపల్ అని పట్టుకుని ఆ బిజినెస్ యాజ్ యూజువల్ ఒక మైండ్ సెట్ ఉంటుంది. ట్రంప్కి గ్లోబల్
ఎక్స్పీరియన్స్ ఒక పొలిటీషియన్లా లేదు కానీ ఒక బిజినెస్ మ్యాన్గా ఆయన అన్ని చోట్ల. సో ఐ థింక్ ఇన్వెస్ట్మెంట్స్ కానీ జాబ్స్ కానీ ప్రాబ్లమ్ సాల్వింగ్ మైండ్ సెట్ ఉంది. దానివల్ల ఆయనకి మోదీకి ఫినామినల్ వేవ్ లెంత్ మ్యాచింగ్ జరుగుతుంది. ఎందుకంటే మోదీ గారు కూడా నేను చేయాలి ఇది క్విక్గా డెలివర్ చేయాలి. ఆయన కూడా ఒకటి ఇక్కడ మోడీ బిజినెస్ మ్యాన్లకు అనుకూలం, కార్పొరేట్లకు అనుకూలం. మోదీ గారు 7-star హోటల్స్ కట్టలేదు కానీ రోడ్డు మీద ₹2 ఛాయ్ అమ్మడం కూడా బిజినెస్. గుజరాతీ బర్న్ బిజినెస్ మ్యాన్ కదా. నేను ఆ విధంగా అన్న కానీ ఇద్దరికి ఒక స్ట్రాంగ్ ఎక్స్పెక్టేషన్తో రైజ్ అయ్యారు. వాళ్ళంతట వాళ్ళు మొత్తం ఒక వేవ్ క్రియేట్ చేసుకున్నారు. మీడియా కానీ కొన్ని లిబరల్ కాంటెక్స్ట్ నుంచి అటాక్ని ఫేస్ చేసుకున్నారు. అండ్ పబ్లిక్కి నేను ఇది డెలివర్ చేయాలి, మోదీ గారికి 5 ఏళ్ళు ఈయనకి 4 ఏళ్ళు. అండ్ ఐ థింక్ బోత్ అండర్స్టాండ్ ఇట్. ఐ థింక్ క్విక్గా సతీష్ గారు క్విక్ కామెంట్, వీళ్ళిద్దరి మధ్య వేవ్ లెంత్ ఎట్లా ఉంటుంది? ఇక్కడ 2 విషయాలండి. మళ్ళీ వీళ్ళు సెంట్రలిస్ట్ అని అన్నారు కదా, నేను వీళ్ళిద్దరిని నేషనలిస్ట్ అంటాను నేను. ఎందుకంటే అమెరికా ఒక బిగ్ బ్రదర్గా చూసుకుంటే ఇండియాకి మ్యాచ్ కాకపోవచ్చేమో, కానీ సిచ్యువేషన్స్ ఆఫ్ బోత్ ది కంట్రీస్ ఆర్ సేమ్ వెన్ ఈ వాజ్ ఎలెక్టెడ్, వెన్ నరేంద్ర మోదీ వాజ్ ఎలెక్టెడ్. ఎందుకంటే గత 10 ఏళ్ళుగా ఇండియా ఈ వరల్డ్లోనే కొంచెం కించపరిచి మాట్లాడుతున్న విషయంలో అప్పుడు నరేంద్ర మోడీ ఈ కేమ్ ఇన్ టు లైమ్ లైట్. అలానే లెట్స్ మేక్ అమెరికా గ్రేట్ అనే నిదానంతో మళ్ళీ ట్రంప్ పైకి వచ్చాడు. అంటే ఇది మంచి, అంటే వాళ్ళు ఒక ఎకనామిక్స్గా లాస్ట్ 10 years నుంచి అమెరికా ఎకనామిక్ గ్రోత్ పడిపోయే టైంలో ఒక బిజినెస్ మ్యాన్ వచ్చాడు. అండ్ ఈజ్ ద రైట్ పర్సన్, అమెరికా కావాల్సి కాబట్టి వచ్చాడు. ఇక్కడ కూడా నరేంద్ర మోడీ ఒక బ్యాడ్ వైబ్రేషన్స్ స్ప్రెడ్ అవుతున్న సమయంలో, ఒక రేప్ క్యాపిటల్, ఒక స్కామ్ క్యాపిటల్ అనే టైంలో ఇక్కడికి వచ్చేసి నరేంద్ర మోడీ గారు వచ్చారు. అంటే నేషనలిస్టులు అని చెప్పేసి నేను అంటాను. అండ్ ఇద్దరు వేవ్ లెంత్ ఎలా ఉండబోతుంది అంటే, ఒకటి ఏంటి అంటే మనము అంటే మళ్ళీ జియో పాలిటిక్స్ మాట్లాడుకుంటే ఆఫ్ఘనిస్తాన్ అండి. అంటే అక్కడ ఒక నెగిటివ్ ఉండొచ్చు. ఎందుకంటే మోడీ అంటే ట్రంప్ ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ ఇష్యూకు నెక్స్ట్ వెళ్దాం. ఇప్పుడు నరేందర్ రెడ్డి గారు చెప్పండి. పాకిస్తాన్ తర్వాత ఇండియా, ఈ 2 కంట్రీస్తో ట్రంప్ ఎటువంటి రిలేషన్ మెయింటైన్ చేయబోతున్నారు? ఇద్దరిని సమానంగా చూస్తారా? ఇండియాను కొంత ఎక్కువ సమానం చూసి పాకిస్తాన్ తక్కువ సమానం చూస్తారా? ఇప్పుడు ఇండియా స్టేటస్ ఎట్లా పెరిగిపోయిందంటే వరల్డ్లో నోబడి కెన్ అవాయిడ్ ఇండియా. దే హ్యావ్ టు డూ బిజినెస్ విత్ ఇండియా, దే హ్యావ్ టు బి ఫ్రెండ్లీ టు ఇండియా. పాకిస్తాన్కి ఆ స్టేక్ లేదు, ఆ స్టాండర్డ్ లేదు. ఇది ఇండియాకు పాకిస్తాన్ తోటి పోల్చేది ఇదివరకు ఉండే అప్పుడు ఒక 10 years కింద. నౌ నోబడి ఈస్ కంపేరింగ్ విత్ ఇండియా అండ్ పాకిస్తాన్. వాళ్ళు ఏమంటారంటే ఇప్పుడు లీడర్స్, ఇండియా ఈజ్ ఇండియా, పాకిస్తాన్. మీరు ఈయన పబ్లిక్ స్పీచ్లో కూడా ఒకసారి చెప్పాడు, పాకిస్తాన్ వీ హ్యావ్ టు కంటైన్ మీన్స్ వీ హ్యావ్ టు పుట్ ఎ బ్రేక్ ఆన్ దెమ్ టు నాట్ టు ఎంకరేజ్ ఎనీథింగ్. ఈ టెర్రరిస్ట్ ట్రైనింగ్ సెంటర్స్ ఇటువంటివన్నీ తీసేసేటట్టు. ఇప్పుడు ఈయన స్ట్రిక్ట్గానే ఉంటాడు పాకిస్తాన్ తోటి. మీరు చూస్తుండండి ఇప్పుడు, ఎందుకంటే ఇండియాకు నష్టం అని కాదు, పాకిస్తాన్ ఇచ్చే ట్రైనింగ్ వల్ల చాలా మందికి నష్టం అవుతుంది. ఇప్పుడు మీరు ఇందాక అన్నారు ఒబామా అడ్మినిస్ట్రేషన్ గురించి. ఒబామా అడ్మినిస్ట్రేషన్లో F-16 ప్లేన్స్ అవి ఎప్పటి నుండో పెండింగ్ ఉన్నదాన్ని రిలీజ్ చేయడానికి చూశాడు పాకిస్తాన్కు. మళ్ళీ అది రిపబ్లికన్సే ఆపారు సెనెట్లో. ఎప్పుడైనా కూడా ఇండియా ఇంట్రెస్ట్ ఈజ్ మోర్ బెనిఫిషియల్ టు అమెరికా. అమెరికాకు పాకిస్తాన్ ఇంట్రెస్ట్ అంత ఏం లేదు, అదర్ దెన్ ద యాక్సెస్ టు దట్ ఖైబర్ పాస్ టు ద ఆఫ్ఘనిస్తాన్. ఆ లాజిస్టిక్స్ తప్ప వాళ్ళకు అమెరికా పెద్ద ఇంట్రెస్ట్ ఏం లేదు పాకిస్తాన్ మీద. అది ఆఫ్ఘనిస్తాన్ సాల్వ్ అయితే ఆ ఇంట్రెస్ట్ కూడా పోతుంది వాళ్ళ మీద. సతీష్ గారు, ఇందాక నరేందర్ రెడ్డి గారు మాట్లాడుతూ అసలు పాకిస్తాన్ ఎవరు గుర్తించట్లేదు, ఇండియా ఇమేజ్ మాత్రం పెరిగిపోయింది, కాబట్టి డెఫినెట్గా ట్రంప్ ప్రయారిటీ ఇండియాకే ఉండబోతుందని అంటారు. మీరేమంటారు? మీరు లాస్ట్ టైం కొన్ని ట్రంప్ గారి స్పీచెస్ చూసుకుంటే ఒకటి అన్నాడండి, అంటే 16th October రోజు ఐఎమ్ ఏ బిగ్ ఫ్యాన్ ఆఫ్ హిందూ, ఐఎమ్ ఏ బిగ్ ఫ్యాన్ ఆఫ్ ఇండియా అని చెప్పారు. మళ్ళీ అదే 16th October రోజు అదే స్పీచ్లో ఆయన అన్నారు, ద ఇండియా అండ్ పాకిస్తాన్ కాన్ఫ్లిక్ట్ ఈజ్ వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ కాన్ఫ్లిక్ట్స్ in the world, and just recently you had lot of people killed. అప్పుడు కొంచెం స్ట్రైక్స్ జరిగాయి జమ్మూ అండ్ కాశ్మీర్ దగ్గర. అంటే మీరు ఇక్కడ చూసుకుంటే ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ట్రంప్ గారు ఎప్పుడైనా అంటే ముందు నుంచి కూడా కొంచెం ఇస్లాంకి ముస్లిమ్స్కి అగెన్స్ట్గా మాట్లాడుతున్నాను. అంటే వాళ్ళ మొత్తం ఎయిడ్ ఆపేస్తాను, ముస్లిమ్స్కి రానియకుండా చేస్తాను. అంటే ఆయన ఏ విధంగా చెప్తున్నా అంటే ఏ ఉద్దేశించి చెప్తున్నాడంటే టెర్రరిజం ఉద్దేశించి చెప్తున్నాడు. ఆ టెర్రరిజం ఇక్కడ రావద్దు, రాకుండా చూసుకోవడానికి అని చెప్తున్నాడు. కానీ ఆఫ్ఘనిస్తాన్ అనే ఒక మన బార్డర్ ప్లస్ పాకిస్తాన్ బార్డర్ చూసుకుంటే అక్కడ మోస్ట్ ఆఫ్ ది ఇంటర్నేషనల్ ట్రూప్స్ అమెరికావే ఉన్నాయి.
సో అక్కడ ఏమన్నా ముస్లిమ్స్కి అగెయిన్స్ట్గా మాట్లాడితే ఇక్కడ అమెరికన్ ట్రూప్స్ని ఊరికే ఉంచరు. ఇక్కడ ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు కూడా ముస్లిమ్సే కాబట్టి. అలానే పాకిస్తాన్ ముస్లిమ్స్ కూడా చాలా మంది అమెరికాకు ఉన్నారు, చాలా మంది ఉన్నారు. సో స్ట్రిక్ట్గా అయిపోతుంది, అది మాత్రం చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది. కానీ పాకిస్తాన్ని టచ్ చేయకుండా సైలెంట్గా ఉంటాడని నా ఉద్దేశం. ఒక విషయం ఉంది, పాకిస్తాన్ టచ్ చేయకుండా మీరు టెర్రరిజం పైన హార్డ్ గా ఉంటారంట. పాకిస్తాన్ అసలు టెర్రరిజం స్పాన్సర్ చేస్తున్న కంట్రీ ప్రపంచంలో ఏదైనా ఉందంటే నెంబర్ 1 పాకిస్తాన్. దాన్ని టచ్ చేయకుండా దాంతో సాఫ్ట్ గా ఒక లింక్ ఉందండి, ఒక లింక్ ఉంది. చైనా ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్, చైనా టు అమెరికా చూసుకుంటే ఎక్స్పోర్ట్స్ కానివ్వండి, ఇంపోర్ట్స్ కానివ్వండి, నెంబర్ 3 పొజిషన్స్లో చైనా ఉంటుంది. అమెరికా నుంచి ఎక్స్పోర్ట్స్ అయినా ఇంపోర్ట్స్ అయినా కూడా. సో ఆ చైనా పాకిస్తాన్కి చాలా క్లోజ్ ఫ్రెండ్, చాలా దగ్గరగా లాస్ట్ 5 yearsగా చూసుకుంటే క్లోజ్గా వెళ్తుంది. సో ఒక ఫేస్డ్ మేనర్గా ఫస్ట్ కొంచెం చైనీస్ ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ని మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ని బలుపరిచి దాని తర్వాత పాకిస్తాన్. బట్ ట్రంప్ను చైనా పూర్తిగా వ్యతిరేకించింది. యాక్చువల్లీ హిల్లరీకి సపోర్ట్ చేసింది చైనా. ఈవెన్ రష్యా సపోర్ట్ ట్రంప్కు చేసిన చైనా మాత్రం ట్రంప్కు వ్యతిరేకం చేసింది. ఆయన వాళ్ళతో సాఫ్ట్గా ఉంటారా చైనాతో? ఉమే అబేడిన్ అని చెప్పేసి ఒక సెక్రటరీ ఉండేవారు హిల్లరీకి దగ్గర. సో అతను పాకిస్తాన్. సో ఈ ప్రో పాకిస్తానీ కాబట్టి చైనా సపోర్టెడ్ ఇండైరెక్ట్లీ టు హిల్లరీ క్లింటన్. సో ఈ కేమ్ విత్ దిస్ మ్యానుఫ్యాక్చరింగ్ పాలసీ, మేక్ ఇండియా, మేక్ అమెరికా గ్రేట్ అని, ఇక్కడే జాబ్స్ క్రియేట్ చేస్తాను అనే నినాదాలు చెప్పారు కాబట్టి చైనా వాజ్ అగేన్స్ట్ ఇట్. కానీ ఇది ఇంటర్లింక్ అండి. ఇది మళ్ళీ ఇంకొక విషయం, అమెరికా ఇంకా రష్యా చాలా క్లోజ్గా ఉన్నారు. ఇప్పుడు ట్రంప్ కానీ పుటిన్ కానీ క్లోజ్గా వెళ్తున్నారు. రష్యా ఈజ్ ఎ క్లోజ్ అలై టు చైనా అగైన్. సో ఈ సర్కిల్ అనేది కొంచెము అది చూసుకొని మెల్లిగా వెళ్తారు. ఫస్ట్ చైనాని టార్గెట్ చేస్తారు, చైనాని టార్గెట్ చేసి మెల్లిగా పాకిస్తాన్ అని ట్రేడ్ ఆపేయడం కానీ ఎయిడ్ ఆపేయడం కానీ అది చూస్తారని చెప్పి. శ్రీరంగ్ గారు మీ ఒపీనియన్ ఏంటి? పాకిస్తాన్ స్పాన్సర్డ్ టెర్రరిజం మీద ట్రంప్ వైఖరి ఎట్లా ఉండబోతుంది? ఫస్ట్లీ ఫారిన్ పాలసీ అనాలిసిస్లో ఏ దేశం ఇంకో దేశంకి సాయం చేయాలని కానీ వాళ్ళ పాలసీ డిజైన్ చేయరు, వాళ్ళ లాభం కోసం చూసుకుంటారు. సో ఆయన పాకిస్తాన్కి అగెయిన్స్ట్గా ఉంటారా, ఆయన లాభం ఉంటే ఉంటారు, దానిలో మనకు లాభం ఉండొచ్చు అంతే. డెఫినెట్లీ టెర్రర్ అనే ఆస్పెక్ట్ మీద ఒకటి, ISIS మీద డ్రాస్టిక్గా ఆయన యాక్షన్ తీసుకోబోతున్నారు. ఆఫ్ఘనిస్తానీ ట్రూప్స్ విల్ మూవ్ టు సిరియా, మీరు చూస్తారు అది. ఇంకోటి ఆయన అక్కర్లేని యుద్ధాలు చెయ్యను అని చెప్పారు. మన అమెరికన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఒక వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేయాలి, థర్డ్ వరల్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లా ఉందని చెప్పారు. ఇందాక మాట్లాడే ఆయన గ్రీన్ హౌస్ అని కానీ గ్లోబల్ వార్మింగ్ మీద ఆయన వ్యూస్ వల్ల ఆయన ఈ ఆయిల్ ఎక్స్ప్లోరేషన్ ఎనర్జీని డ్రాస్టిక్గా ఇంక్రీజ్ చేయబోతున్నారు. ఓన్లీ జాబ్స్ కోసం కాదు, మిడిల్ ఈస్ట్ మీద డిపెండెన్స్ తగ్గితే యుద్ధం చేయొచ్చు అవసరం ఉంటే. సో మై ఒపీనియన్ ఇస్ ఇండియా ఏ టైంలో అయితే పాకిస్తాన్కి వ్యతిరేకంగా కానీ టెర్రరిజంకి వ్యతిరేకంగా స్ట్రాంగ్గా యాక్షన్ తీసుకోవాలనే మూడ్లో ఉంది, పాలసీ ఉంది, పబ్లిక్ ఒపీనియన్ ఉంది కాబట్టి, మనకి ఎకనామిక్గా కూడా స్థిరం ఉంది కాబట్టి, రైట్ టైంలో ఒబామా గారికి ట్రంప్కి పాకిస్తాన్ విల్ బీ వన్ ఆఫ్ ద మెనీ బట్ ప్రిన్సిపల్ రీజన్స్ వై దే విల్ కమ్ టుగెదర్ వెరీ స్ట్రాంగ్లీ. సో శివం గారు చెప్పండి, పాకిస్తాన్ విషయంలో ఎటువంటి వైఖరి అనుసరించే అవకాశం ఉంది, ఇండియా విషయంలో ఎటువంటి వైఖరి అనుసరించే అవకాశం ఉంది ట్రంప్? బేసిక్గా పెద్దలు చెప్పినట్టు ఏమైందంటే ఇప్పుడు అమెరికా సూపర్ పవర్గా మెయింటైన్ కావాలి అంటే వాళ్ళు ఆ ఒక స్ట్రాటజీ ప్రకారంగానే చైనా మీద కొన్ని ఆయన అంటున్నట్టు అనిపిస్తుంది. ఎస్పెషల్గా చైనా కూడా బాగా అగ్రెసివ్గా. సో సౌత్ చైనా సముద్రంలో వాళ్ళు చేసే యాక్టివిటీస్ కానీ ఇవన్నీ చూసిన తర్వాత ఏంటంటే మనం అమెరికా ఏంటంటే మనమే ఎప్పుడు స్ట్రాంగ్ ఉండాలి అన్నది ఆయన ఒకటి ఖచ్చితంగా అంటే ఆయన మనసులో ఉండి ఉంటుంది. సో అమెరికా షుడ్ బి స్ట్రాంగ్ ఆల్ ద టైమ్ అని. ఓకే, సో ఎట్ ద సేమ్ టైం పాకిస్తాన్కి చైనా సపోర్ట్ చేస్తుంది. సో మనం ఇండియా నుంచి అమెరికాకి సంబంధాలు చూసుకున్నప్పుడు మన వాళ్ళు కూడా కండిషన్స్ పెడుతున్నారేమో ఏంటంటే యూ షుడ్ స్టాప్ సపోర్టింగ్ దట్ అని, సపోర్ట్ పాకిస్తాన్ అని. రెండోది, ఎక్కడ ఏ టెర్రరిస్ట్ యాక్టివిటీస్ అమెరికాలో జరిగినా కూడా వాళ్ళ బ్యాక్గ్రౌండ్ అంటే వాళ్ళని ఎప్పుడైతే అన్ని FBI ఇన్వాల్వ్ అయ్యి ఇన్వెస్టిగేట్ చేస్తుందో వీళ్ళ లింక్స్ అన్ని వీళ్ళు దే ఆర్ ట్రైన్డ్ ఇన్ పాకిస్తాన్ అటువంటివి అన్ని వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో ఇవన్నీ బేస్ చేసుకుంటే కనుక ఖచ్చితంగా పాకిస్తాన్ ఆయన టార్గెట్ చేస్తాడు బేస్డ్ ఆన్ ద టెర్రరిస్ట్ యాక్టివిటీస్. బట్ ఎట్ ద సేమ్ టైం మీకు ఇంకొకటి తెలిసిన, పాకిస్తాన్ ఇస్ మనకన్నా ముందు వాళ్ళకి గ్రీన్ కార్డ్స్ వస్తాయి కంట్రీ పరంగా చూసుకుంటే. సో పాకిస్తాన్ కానీ నేపాల్ కానీ. బట్ ఎట్ ద సేమ్ టైం ఏంటంటే మనకు టెర్రరిస్ట్ యాక్టివిటీస్కి వచ్చేటప్పటికి మాత్రం ఈజ్ వెరీ స్ట్రిక్ట్ ఆన్ దట్ పార్ట్. ఎటువంటి పరిస్థితుల్లో టెర్రరిజాన్ని మేము ఉపేక్షించే పరిస్థితి లేదు అని ఆయన చెప్తున్నాడు.
యాజ్ ఏ పర్సన్ ఆయన ఒక మాట అన్నా కూడా, సో ఒక లా ఇంప్లిమెంటేషన్ చేసేటప్పుడు మాత్రం చాలా అంటే యుఎస్ కాంగ్రెస్ ఉంటుంది, అవన్నీ ఉంటాయి, వాళ్ళందరూ దే గెట్ ఇన్వాల్వ్ టు సపోర్ట్ ఈవెన్ కంట్రీ ఆల్సో బిహైండ్ హిమ్. సో శ్రీరామ్ గారు, పాకిస్తాన్కు చాలా సహాయం అమెరికా అందిస్తుంది. నిజానికి పాకిస్తాన్ మిలిటరీ ఆఫ్ఘనిస్తాన్ మీద యుద్ధం పేరుతో వీళ్ళు ఇక్కడ స్ట్రెంగ్తెన్ చేసుకుంటారు. ఆ సహాయం ఆగిపోతుందా? ఐ థింక్ ఎస్, చాలా మట్టుగా ఆయన వార్ విషయంలో కానీ డబ్బులు, ఇన్ఫ్యాక్ట్ ఆయన మీకు చూసుంటారు $1 trillion పర్ ఇయర్ కట్, డిస్క్రిషనరీ స్పెండ్ 10 yearsలో $10 trillion కట్ చేయబోతున్నారు. అంటే ఆర్ట్స్, కల్చర్ చాలా కట్ చేయబోతున్నారు. సో పాకిస్తాన్కి ఇచ్చే ఎయిడ్ కట్ అవ్వబోతుంది. ఆయన డబ్బు పెట్టే బిజినెస్ మ్యాన్ కదా, ప్రాఫిట్ చూసుకుంటారు. సో నేను పాకిస్తాన్ డబ్బు ఇస్తే నాకు మీరు బదులుగా ఏమిస్తారు? హీల్ బీ టఫ్, హీ విల్ నాట్ బీ ఈజీ. డెఫినెట్గా పాకిస్తాన్తో ఆయన డీలింగ్ టఫ్గా ఉంటుంది. కానీ దాని అర్థం ఇండియాకి ఫేవర్ చేయాలని కాదు. ఆయన పాలసీని అర్థం చేసుకుని మనం దాని బెనిఫిట్ పొందడం మనకి రావాలి. ఫారిన్ పాలసీలో చారిటీ ఉండదు. మీరు ఒకటి అన్నారు, మనం బెనిఫిట్ పొందాలంటే ఏం చేయాలి? నరేంద్ర మోదీ గారు ట్రంప్ గారు కూర్చొని బాగా ఒక టీ తాగుతారు, బాగా డిస్కషన్లు అవుతాయి. మన లాభం మనకేం కావాలనేది క్లియర్ లిస్ట్ తీసుకోవాలి, వాళ్ళకేం కావాలనేది బేరం జరుగుతుంది. నేను ఒకటే చెప్తాను, ట్రంప్ విషయంలో ఇవాళ మీ ప్రేక్షకులు కానీ, తెలుగువారు, అమెరికాలో ఉన్నవారు కానీ, ఏపీ తెలంగాణలో ఉన్నవారు కానీ అందరూ ఏ వ్యూ పెట్టుకున్నా, ఏ విధంగా మహేష్ బాబు బిజినెస్ మ్యాన్ నచ్చుకున్నారో ఈ బిజినెస్ మ్యాన్ని కూడా కొన్ని రోజుల్లో అర్థం చేసుకుని సూపర్ హిట్ చేయబోతున్నారు. సో మీరేమంటారు సార్ ఆయన ఒపీనియన్? ఫినాన్షియల్ ఎయిడ్ గురించి వస్తే సార్ చెప్పినట్టు ఎస్ అంటున్నారు, కానీ నా పరంగా ఫారెన్ పాలసీలో ఎప్పుడైనా ఫినాన్స్ వేరే కంట్రీలో వేస్తున్నారంటే కొన్ని లాభాలు చూసుకొని వేస్తారు. బట్ ఇమీడియట్ అనవసర యుద్ధాలు ఆయన చేయరని. కరెక్ట్. ఇప్పుడు పాకిస్తాన్ కు సహాయం చేస్తుంది ఆఫ్ఘనిస్తాన్ యుద్ధం గురించి. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ అనవసర యుద్ధాలు అనుకుంటే ఆఫ్ఘనిస్తాన్ అనవసర యుద్ధమే. ఎందుకంటే అయిపోయాడు లాడెన్, కథం అయిపోయాడు. పాకిస్తాన్ ఏడు ఆగిపోతుందా? పాయింట్ అదే అండి. ఇప్పుడు ఏడు వస్తుంది కాబట్టి అబుటాబాద్ లో లాడెన్ ఉన్నారని తెలిసింది. అక్కడ వాళ్ళని ఇక్కడ డైరెక్ట్ గా వచ్చేసి వాళ్ళు కొన్ని ప్రొవిజన్స్ ఇచ్చేసి ఉండొచ్చు అని చెప్పారు. ఏడు సడన్ గా ఆపేస్తే ఇవన్నీ తెలియదు. వీ హ్యావ్ టు వానిష్ టెర్రరిజం అందుకని కొన్ని బేసిస్ ఏర్పాటు చేసుకుని ఫేస్డ్ మేనర్ లో కొంచెం తీసేస్తారు అని చెప్పేసి. బట్ ఆ సహాయాన్ని పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ గురించి వినియోగించకుండా ఇండియాలో గురించి, ఎస్పెషల్లీ ఇండియాతో ఈ టెన్షన్స్ దీని గురించి వినియోగిస్తున్నారు. అది కదా, అది కొంచెం స్ట్రిక్ట్గా చేస్తాడు. అంటే ఫేస్డ్ మేనర్లో కొంచెం ఎయిడ్ తక్కువ చేస్తున్నాడంటే ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటారు. అంటే కొంచెం మెల్లిగా ఫేస్డ్ మేనర్లో అక్కడ టెర్రరిజంని తీసేసి తర్వాత ఎయిడ్ని మొత్తం కట్ చేసేస్తాడు అని చెప్పేసి కానీ ఇమీడియట్గా అయితే కట్ చేయడము ఇట్స్ ఏ బ్యాడ్ మూవ్ అని కూడా నేను అంటానండి. బట్ నవాజ్ షరీఫ్తో ఆయన ఫోన్లో మాట్లాడారు. మాట్లాడిన తర్వాత నవాజ్ షరీఫ్ ఒకటి రిలీజ్ చేశారు, చాలా బాగుంటుంది. లేదు, ఇది నవాజ్ షరీఫ్ ఎన్నో అబద్ధాలు చెప్పాడు జీవితాంతం. ఆయన వాళ్ళ ప్రజలకి, వాళ్ళ కోర్టులకి, మీకు తెలిసిందే నవాజ్ షరీఫ్ ఏమాత్రం అందులో నిజం లేదు. ఆయన ఇన్ఫ్యాక్ట్ వాళ్ళ పీపుల్ని ఏదో ఇంప్రెస్ చేసి ఐఎస్ఐని కంట్రోల్లో పెట్టడానికి నాకు ట్రంప్ ఫ్రెండ్ తెలుసా అని చెప్పడానికి ట్రై చేసుకున్నాడు, కానీ ఏమీ లేదు. డెఫినెట్లీ అ బిగ్ లై. నవాజ్ షరీఫ్ తాలూకు ఎన్నో లైస్ బయటపడతాయి. ఇప్పుడు డెఫినెట్లీ ట్రంప్ విల్ సార్ట్ హిమ్ అవుట్. I can assure you, Trump will sort out Pakistan nuisance on our border once and for all. And Afghanistan నుంచి forces will definitely, ISIS is a bigger threat. అందుకు సిరియా వెళ్ళబోతున్నాయి. ఈ ఏరియాని డెఫినెట్గా మనకి, నేను ఒకటే చెప్తాను సార్, ఈ ఇద్దరు లీడర్స్ సిమిలర్ మ్యాండేట్ నుంచి వచ్చారు. ఒకళ్ళు వాళ్ళు అర్థం చేసుకో, అండ్ రిలేషన్షిప్, కెమిస్ట్రీ ఇద్దరు లీడర్స్కి బాగుంటే ఎనీథింగ్ కెన్ హ్యాపెన్. ఆ రిలేషన్షిప్ అనేది డెఫినెట్గా వీళ్ళకు ఉంటుంది. ఇక్కడ ఇజ్రాయెల్ అమెరికాకి, చైనా కన్నా, పాకిస్తాన్ కన్నా ఇండియా మంచి క్లోజర్గా అయ్యి బెనిఫిట్ పొందే అవకాశాలు ఉన్నాయి అండర్ ట్రంప్. ఓకే, సో థ్యాంక్ యూ శ్రీరామ్ గారు, సతీష్ గారు, రామడుగు శివం గారు. ఆయన ఏం చేయబోతున్నారన్న ఆందోళన చాలా మందిలో ఉన్నా ఖచ్చితంగా ఇండియా యుఎస్ రిలేషన్స్ ఎన్నడూ లేనంత విధంగా మరింత ఇంప్రూవ్ కావాలి. మన స్టూడెంట్స్, అదేవిధంగా సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్ ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండాలని మనం ఆశిద్దాం. స్టే ట్యూన్ టు V6.